అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక క్రిమినల్ కేసులో స్టార్టింగ్ నుంచి అంటే ఒక మర్డర్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. అక్కడి నుంచి జడ్జిమెంట్ వరకు కోర్టులో అనేక రకాల అప్లికేషన్స్ ఏదో ఒకటి ఫైల్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది జూనియర్ న్యాయవాదులకు అవగాహన కోసం, ఎల్ఎల్బి స్టూడెంట్స్ చదువుతున్న వారికి కూడా అవగాహనగా ఉంటుంది. అయితే భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే గతంలో సిఆర్పిసి ఉండేది. దాని ప్రకారం ఏంటంటే కొత్త పేర్లు, కొత్త సెక్షన్స్తో ఇవి చాలా స్పష్టంగా ఇవ్వబడ్డాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోలో బేసిక్ అవగాహన కలిగించుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అవేర్నెస్ వీడియో హెల్ప్ఫుల్ ఫర్ ఆల్. ముందుగా ఎఫ్ఐఆర్ స్టేజ్లో ప్రథమ సమాచార దశలో కంప్లైంట్ అంటే పోలీసు వాళ్ళకి ఇచ్చే మొదటి ఫిర్యాదు, దాన్ని ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అంటాము. రెండోది ఎఫ్ఐఆర్ కాపీ కోసం అప్లై చేస్తాం, ఎఫ్ఐఆర్ కాపీ అప్లికేషన్. మూడవది అప్లికేషన్ అండర్ సెక్షన్ 175(3) అంటే పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మెజిస్ట్రేట్ గారి దగ్గర అప్లికేషన్ ఫైల్ చేస్తాం. నాలుగో అప్లికేషన్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ సెక్షన్ 175 BNSS అంటే అరెస్ట్కి ముందే రక్షణ కోసం ఇది ఒక అప్లికేషన్ మనం ఫైల్ చేస్తాం. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత అంటే కేసు కంప్లైంట్ అయిన తర్వాత ఆ స్టేజ్లో కొన్ని రకాల అప్లికేషన్స్ని మనం ఫైల్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరైతే ఆ కేసు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారో పోలీసు వారు కానీ, అడ్వకేట్ గారు కానీ, పీపీ గారు కానీ కొన్ని అన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అరెస్ట్ అయిన తర్వాత విడుదల కోసం బెయిల్ అప్లికేషన్ చేస్తాము. దర్యాప్తు కోసం పోలీసులు కోర్టుకి వేస్తారు, అంటే పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ అప్లికేషన్. ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగి వస్తువులు సీజ్ చేసి ఉన్నట్లయితే వస్తువులు తిరిగి కోరుకోవాలి కాబట్టి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్లికేషన్ సెక్షన్ 452 BNSS. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక, దర్యాప్తు పూర్తయిన తర్వాత కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్ అప్లికేషన్. దాని తర్వాత పోలీసులు కేసు ఫాల్స్ అని చెప్పారనుకోండి, అప్పుడు ప్రొటెస్ట్ పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్ అంటే తప్పు లేకుండా డిశ్చార్జ్ కావాలని చెప్పేసి అభ్యర్థన. ఇదేంటి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో జరిగేటటువంటి అప్లికేషన్స్. తర్వాత ప్రీ ట్రయల్ అంటే విచారణ ప్రారంభానికి ముందు కొన్ని అప్లికేషన్స్ వేస్తారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్, వారెంట్ అప్లికేషన్, సప్లై ఆఫ్ డాక్యుమెంట్ అప్లికేషన్స్ అంటే నేరం నిరూపించడానికి సరిపడా ఆధారాలు లేవని డిశ్చార్జ్ పిటిషను, కోర్టుకు హాజరు కావడానికి వారెంట్ పిటిషను, కేసుకు సంబంధించిన పత్రాలు పొందడానికి సప్లై ఆఫ్ డాక్యుమెంట్ అప్లికేషన్, ఇవన్నీ వేస్తారు. దాంతోపాటుగా బెయిల్ రెన్యువల్, బెయిల్ ఇచ్చి ఉన్నట్లయితే బెయిల్ కండిషన్స్ మార్చడం, మోడిఫికేషన్ అప్లికేషన్. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్ అప్లికేషన్ సెక్షన్ 317 BNSS. రీకాల్ NBW అప్లికేషన్, నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయమని కోర్టుని కోరే అభ్యర్థన. ఇవన్నీ కూడా ప్రీ ట్రయల్ స్టేజ్లో జరుగుతాయి. ట్రయల్ స్టేజ్ అంటే సాక్షుల దశ వచ్చే టైంలో కొన్ని అప్లికేషన్స్ కూడా వేస్తారు. విట్నెస్ సమన్స్ అప్లికేషన్ అంటే సాక్షుల్ని పిలిచేందుకు. రీకాల్ విట్నెస్ అప్లికేషన్ మళ్ళీ సాక్షిని పిలిచి ప్రశ్నించడానికి. క్రాస్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రత్యర్థి సాక్షిని అడగటానికి. అడ్జర్న్మెంట్ అప్లికేషన్ అంటే విచారించేటప్పుడు వాయిదా కోసం అనమాట. ఇట్లా అనేక రకాల అప్లికేషన్స్ వేస్తుంటాము ట్రయల్ స్టేజ్లో. మేకింగ్ డాక్యుమెంట్ అప్లికేషన్ అంటే డాక్యుమెంట్స్ ఎగ్జిబిట్ చేసేందుకు. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ అప్లికేషన్ అంటే రాజీ చేసుకోవాలనిపించినట్లయితే కనుక అప్పుడు కూడా అప్లికేషన్ వేస్తాము. ప్లీ బార్గెనింగ్ అప్లికేషన్ తక్కువ శిక్ష కావాలని చెప్పేసి ఒప్పందం చేసుకునే పిటిషన్ అనమాట. తర్వాత జడ్జిమెంట్ అండ్ పోస్ట్ ట్రయల్ స్టేజ్ అంటే తీర్పు ఇచ్చిన తర్వాత కొన్ని రకాల అప్లికేషన్స్ కూడా వేస్తుంటారు అన్నమాట. రిటర్న్ ఆర్గ్యుమెంట్ అప్లికేషన్ అంటే రాతపూర్వకంగా వాదనలు వినిపిస్తారు. జడ్జిమెంట్ కాపీ కావాలంటే సర్టిఫైడ్ కాపీ అప్లికేషన్. శిక్ష పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు తాత్కాలికంగా నిలిపివేయాలంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అప్లికేషన్ సెక్షన్ 394 BNSS. బెయిల్ పెండింగ్ అప్లికేషన్ అంటే అప్పీల్ సమయంలో బెయిల్ కోసము బెయిల్ పెండింగ్ అప్పీల్ అప్లికేషన్ BNSS 395. అప్పీల్ అండ్ రివిజన్ అంటే తీర్పు నచ్చకపోయినా లేకపోతే వాళ్ళకి అనుకూలంగా లేదు, మాకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు అప్పీల్ ఆర్ రివిజన్ అప్లికేషన్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS సెక్షన్ 406, 416. వస్తువులు తిరిగి పొందడానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్లికేషన్ అంటే అది సెక్షన్ 452 BNSS కింద ఫైల్ చేయవలసి ఉంటుంది. స్పీడీ పిటిషన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఒక కేసు జరుగుతున్నప్పుడు క్రిమినల్ కేసు అది కొంచెం స్లోగా ఉంది అని అనిపించినప్పుడు ఏంటంటే ఏ స్టేజ్లోనైనా సరే అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో, ప్రీ ట్రయల్, పోస్ట్ ట్రయల్ ఏ స్టేజ్లోనైనా కూడా ఈ దశలోనైనా కూడా స్పెషల్ పిటిషన్స్ వేసుకోవచ్చు. అంటే ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్, మెడికల్ బెయిల్ అప్లికేషన్,
క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అప్లికేషన్ ప్రతిపక్షం వాళ్ళు వేస్తారు, అపోజిషన్ వాళ్ళు. ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసు అప్లికేషన్, కేసు మార్పు కోసం. తర్వాత హైకోర్టు ప్రత్యేక అధికారాలు కలిగిస్తుంది, ఇండెహరెంట్ పవర్ అప్లికేషన్స్, రెస్టోరేషన్ అప్లికేషన్స్, అంటే కంప్లైంట్ డిస్మిస్ అయితే తిరిగి పునరుద్ధరించడానికి. అంటే ఫైనల్గా ఒక క్రిమినల్ కేసులో మొత్తము ఇన్ని రకాల అప్లికేషన్స్ ఒక్కో దశలో వాడపడతాయి. అంటే ఈ ప్రాసెస్ మీకు అర్థమై ఉంటే మీకు ఎఫ్ఐఆర్ నుంచి జడ్జిమెంట్ వరకు ప్రతి దశలో ఏ పిటిషన్ వేయాలో తెలిసిపోతుంది. అంటే ఏంటి, నెక్స్ట్ ఏ స్టేజ్ రాబోతుంది, దాంట్లో ఏ అప్లికేషన్ వేసే అవకాశం ఉంది అనేటటువంటి అంశాలు మీకు తెలియజేయబడతాయి. అంటే ఏంటి, ఫస్ట్ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ కంప్లైంటు, అప్లికేషను అవి ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కొన్ని రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ప్రీ ట్రయల్ స్టేజ్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. 1 by 1 ఒక స్నాప్షాట్ తీసుకుందాము. అంటే ఎఫ్ఐఆర్ నుంచి జడ్జిమెంట్ వరకు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్, ఎఫ్ఐఆర్ కాపీ అప్లికేషన్, అప్లికేషన్ అండర్ సెక్షన్ మెజిస్ట్రేట్, బెయిల్ అప్లికేషన్, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో బెయిల్ అప్లికేషన్, పోలీస్ అప్లికేషన్, రిటర్న్ ప్రాపర్టీ అప్లికేషన్, డిశ్చార్జ్ అప్లికేషన్, ప్రొటెక్షన్ అప్లికేషన్, డిశ్చార్జ్ పిటిషన్. ప్రీ ట్రయల్ స్టేజ్లో డిశ్చార్జ్ పిటిషన్, వారెంట్ పిటిషన్, సప్లై ఆఫ్ డాక్యుమెంట్ అప్లికేషన్, బెయిల్ రెన్యువల్, ఎగ్జామ్షన్ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్సెస్, ఇలా అన్నీ ఉన్నాయి. ఎక్కువగా చెప్పడం వల్ల వీడియోలు ఎంత అవుతుందని చెప్పడం లేదు. అంటే ఒక క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నుంచి చివరి వరకు ఎటువంటి అప్లికేషన్లు వేసుకోవాలనేటటువంటి అంశాలు మీకు తెలియపరిచాను. ఇవి జూనియర్స్కే కాకుండా కొత్తగా ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళకి, మరి ఎల్ఎల్బి చదువుతున్నప్పటి నుంచి ఇటువంటి వీడియోలు చూడటం ద్వారా అవగాహన కలిగి వాట్ బేసిక్ స్ట్రక్చర్ తెలుస్తుంది. అంటే ఓకే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు, సో ఈ అప్లికేషన్స్ వేయాలి, ఇలా ఉంటుందని అవగాహన వస్తుంది. ఓన్లీ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.